అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాలు లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికీ 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలు రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. చూడమ్మా, కర్కట రాశి వాళ్ళ జాతకం ఎలా ఉంది, ఎలా లేదు, చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కొత్త సంవత్సరం ఎలా ఉంది, వాళ్ళ జాతకం చూడు. 2024 సంవత్సరం ఎలా ఉంది, ఎలా లేదు. కర్కట రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా వాళ్ళకు గొడవలు, చిక్కులు, లేనిపోని ప్రాబ్లమ్స్, లేనిపోని ఆపదలు ఎదురొస్తూనే ఉంటాయి. వాళ్ళు మంచితనం చేయకపోయినా కానీ చెడు మాట వాళ్ళ మీద ఎదురు వస్తూనే ఉంటుంది. కానీ ఒకరి మీద ఆధారపడే బతికే గుండె కాదు, ఒకరి మీద ఆశపడి జీవించే వాళ్ళు కాదు. సొంత కష్టం కావాలి, సొంత కష్టంతో నిలబడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అతి ఆవేశం, అతి గౌరవం అన్నది ఎక్కువ ఆశగా పెట్టుకోరు. ఏది ఉన్నా మనసులో పెట్టుకొని మనసు పూర్తిగా పని చేసుకుంటే వెళ్తారు. ఇంకా కుటుంబంలో విషయాల్లో కూడా ముందుకు భార్య భర్తల్లో, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళతో, ఇంకా సంసార విషయాల్లో లేనిపోని చిక్కులు, లేనిపోని సమస్యలు ఎదురు వస్తాయి. అయినా కానీ ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి చిక్కులు వయసులో ఉన్నవాళ్ళు, అనుభవంగా ఉన్నవాళ్ళు ఇలాంటి గండల్లో కూడా వాళ్ళు కష్టపడి ముందుకు సాగుతారు. కానీ అందులో కూడా లోకం దృష్టి, నరదృష్టి అన్నది వీళ్ళ ఇంటి మీద చాలా ఉంటుంది. ఈ రాశి ఉన్నవాళ్ళు ఈ సంక్రాంతి లోపట్నే మీ ఇంట్లో మాత్రం ఒక పాత గుమ్మడికాయ తీసేసి, ఒక తులసి చెట్టు తీసేసి మీ ఇంట్లోకి వెళ్ళి ఒక శుభ్రంగా ఒక పాలతోటి మీ ఇంట్లో ఒకటి ఆవుది మనం తీసుకువచ్చి ఇంట్లో కూడా పరిశ్రమ చేసి, ఒకటి తులసి చెట్టు, రెండవది గుమ్మడికాయ సంక్రాంతి రోజు మీ చేయి నుంచి ఆవు ఇంటి ముంగట వచ్చిన వాళ్ళకు మీ చేతి నుంచి దానధర్మం, ఆవుకి ఏదైనా తినిపించడం ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే ఇది 3 మాత్రం ఈ జనవరి నుంచి ఈ సంక్రాంతి లోపట ఉన్న వాళ్ళు పాత వస్తువు ఏది ఉందో కొత్త వస్తువులు మీరు పెట్టండి. 3 పనులు పెట్టండి. మీ ఇంట్లో అనుకున్న పనిలో శుభాలు ఉంటాయి, చేసే పనిలో శుభాలు జరుగుతాయి. ముందుకు చేద్దామన్న కార్యక్రమం కూడా అది వాస్తవంగా మీ చేయికి తక్కుతుంది. ఇంకా ముందుకు వెళ్ళేది అనుకున్న కార్యక్రమంలో చదువులో ఉన్నవాళ్ళు, విద్యలో ఉన్నవాళ్ళు, జాబ్లో ఉన్నవాళ్ళు కూడా, ఇంకా బయట దేశంలో ఉన్నవాళ్ళు, ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, సినితా రంగంలో ఉన్నవాళ్ళు, ఇంకా ముందుకు చేసే విధానాల్లో కూడా శుభంగా జరుగుతుంది. ఇప్పుడు ముందుకు కుటుంబ విషయాల్లో కూడా అపనిందలు, చిక్కులు చాలా వస్తూ ఉంటాయి. ఏదొచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి ఈ రాశి ఉన్న వాళ్ళకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. అతిగా వాళ్ళు పిరికితనం చేస్తే ముందు కాదు, ధైర్యం నిలబడితే వాళ్ళు అనుకున్న పని, నమ్ముకున్నట్టు పనిలో వాళ్ళు జయం అవుతారు. ఇప్పట్లయితే వాళ్ళ జాతకం అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతిలో ఈ 3 పనులు చేస్తే అది మీకు చాలా మంచిది. అందరికీ నమస్కారం.